హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్ ఫ్రెండ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం డోంట్ ఫర్గెట్. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్, రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్ వారు మన ముందుకు ఒక న్యూ ఒరిజినల్ స్పానిష్ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. అదే ద వీల్ ఆఫ్ టైమ్. అలాంటి మరొక న్యూ ఒరిజినల్ సిరీస్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సిరీస్ టైటిల్ వచ్చేసి రీచర్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ మీద అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ని రిలీజ్ చేయబోతున్నారు Feb 4th 2022 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ మహాన్. డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్ డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ ఇన్ మూవీ విక్రమ్ అండ్ ధ్రువ్ విక్రమ్ ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇంఫో, ఈ మూవీ డబ్బింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ రీసెంట్గానే కంప్లీట్ చేసుకున్నారు. నా ఇప్పుడైతే ఈ మూవీ వచ్చేసి ఎడిటింగ్ వర్క్లో అయితే ఉంది. సో ఈ మూవీని వచ్చేసి టీమ్ వచ్చేసి జనవరి మంత్లో వచ్చేసి రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. బట్ థియేటర్స్ ఆర్ డైరెక్ట్ ఓటీటీ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో నా ఇప్పుడున్న ఇన్ఫో ప్రకారం ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీకి వెళ్తున్నట్టే, అది కూడా ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మనకు వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేసి అవుతున్నట్టు జనవరి మంత్లో. సో మూవీ మేకర్స్ ఒపీనియన్ చేంజ్ అయితే మాత్రం ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి మనకి జనవరి మంత్లో అయితే వస్తుంది. లేదంటే మాత్రం జనవరి మంత్లోనే మనకు వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో దీని గురించి అఫీషియల్గా కన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్ డైరెక్ట్ ఓటీటీనా లేదా థియేటర్స్లో వస్తుందా అనేది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ స్కై ల్యాబ్. ఫ్రెండ్స్, ఈ మూవీ పోస్ట్ థియేటికల్ డిజిటల్ రైట్స్ని వచ్చేసి సోనీ లివ్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ బాలిమై. అజిత్ అండ్ కార్తికేయ లీడర్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ సెకండ్ సాంగ్ను వచ్చేసి December 5th ఈవినింగ్ 6:30 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ని వచ్చేసి December 2nd వీక్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో డేట్ అయితే ఇంకా లాక్ చేయలేదు. డేట్ గురించి ఇన్ఫో రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ FIR. విష్ణు విశాల్, గౌతమ్ వాస్ దెమ్మినన్, రెబ్బా మౌనిక అండ్ మంజిమా మోహన్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ కోర్ట్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు మూవీ మేకర్స్ 2 months బ్యాక్. నా ఇప్పుడు ఏంటంటే ఈ మూవీని ఫస్ట్ థియేటర్స్ రిలీజ్ చేస్తున్నట్టు ఒక న్యూ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. అది కూడా ఈ మూవీని తమిళ్లోనే కాకుండా తెలుగు లాంగ్వేజ్లో ఇన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు Feb 2022లో వచ్చేసి ఈ మూవీ మనకు వచ్చేసి థియేటర్స్లో అయితే స్క్రీనింగ్ అయితే అవుతుంది, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న అప్డేట్ చియాన్ 61st ఫిలిం. ఫ్రెండ్స్, విక్రమ్ గారు అయితే మరొక న్యూ ప్రాజెక్ట్కి అయితే సైన్ చేశారు. చెప్పాలంటే విక్రమ్ గారి అప్కమింగ్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ మూవీ వచ్చేసి ధ్రువ నక్షత్రం, సెకండ్ మూవీ వచ్చేసి కోబ్రా, థర్డ్ మూవీ వచ్చేసి పున్నియన్ సెల్వన్ అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి మహాన్. ఈ 4 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 4 మూవీస్లో 2 or 3 మూవీస్ వచ్చేసి మనకి 2022లో అయితే రిలీజ్ అయిపోతాయి. సో ఇదైతే పక్కా. అండ్ చెప్పాలంటే మోస్ట్లీ పున్నియన్ సెల్వన్, కోబ్రా అండ్ మహాన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 3 మూవీస్ వచ్చేసి మనకి 2022లో వచ్చేస్తాయి. చెప్పాలంటే మనకు వచ్చేసి ఇప్పుడు చియాన్ 61st ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ పా రంజిత్ డైరెక్షన్లో మూవీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. పా రంజిత్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి వచ్చేసి పా రంజిత్ డైరెక్టర్. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ చియాన్ 61st ఫిలిం గురించి. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ హిట్ మ్యాన్స్ వైఫ్స్ బాడీ గార్డ్. కామెడీ అండ్ యాక్షన్ డ్రామా మీద ఉండబోయే 18+ 2021 హాలీవుడ్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకు వచ్చేసి ఆన్ బుక్ మై షోలో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నౌ మీలో చాలామంది అయితే కామెంట్ చేశారు ఈ మూవీని మనకి డబ్బుడ్ వర్షన్స్ అంటే తెలుగు లాంగ్వేజ్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతుందని. ఫైనల్లీ డబ్బుడ్ వర్షన్స్ ఓటీటీ డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ మనకు వచ్చేసి December 17th నుంచి ఆన్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8లో అఖండ. ఫ్రెండ్స్, అఖండ మూవీ గురించి నేను సింపుల్గా వచ్చేసి 2 పాజిటివ్ 1 నెగిటివ్తో అయితే రివ్యూ అయితే కంప్లీట్ చేస్తాను. పాజిటివ్ 1 గురించి చెప్పాలంటే బాలయ్య గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ఈ వయసులో కూడా బాలయ్య గారు
ఆ మాత్రం డ్యాన్స్ చేయడం, ఆ మాత్రం అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ అదేంటో అసలుకి బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారి కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ అసలుకి అది. అండ్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీని మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ కాకండి. అండ్ పాజిటివ్ 2 గురించి చెప్పాలంటే తమన్ గారి బ్లాక్ బస్టర్ బీజియం. తమన్ గారు ఇచ్చిన బీజియం వచ్చేసి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెవులు పగిలిపోయేలాగా బీజియం అయితే ఉంటుంది. సో బీజియం అయితే ఒక్క సెకండ్ కూడా ఆగదు, అలాంటి బీజియం అయితే ఇచ్చారు. ఆ ఫైట్ సీన్స్కి వచ్చే బీజియం కానీ మనకి రియాక్షన్స్ వచ్చే బీజియం కానీ అదిరిపోయిందని చెప్పాలి. అండ్ నెగిటివ్ గురించి చెప్పాలంటే ప్రిడిక్టెడ్ స్టోరీ. ఇంతే ఫ్రెండ్స్, నేను ఈ మూవీ గురించి అయితే చెప్పేది. అండ్ మూవీని ఇంకా మీరు చూడకపోయింటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ కాకండి. అండ్ మీలో చాలామంది అయితే కామెంట్ చేశారు ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఎవరు బ్యాక్ చేసుకున్నారని. ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి దగ్గర ఉన్నాయి. అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి స్టార్ మా వారి దగ్గర అయితే ఉన్నాయి. సో మీకైతే నేను సింపుల్గా వచ్చేసి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందనేది ఎక్స్పెక్టెడ్గా అయితే చెప్తాను. సో మనమైతే ఈ మూవీ స్ట్రీమింగ్ వచ్చేసి సంక్రాంతి 2022కి అయితే ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ అంటిమ్ ద ఫైనల్ ట్రూత్. సల్మాన్ ఖాన్ అండ్ ఆయుష్ శర్మ లీడర్లో వచ్చిన బెస్ట్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ ఏంటి అంటే ఫస్ట్ మూవీ వచ్చేసి సూర్యవంశి అండ్ సెకండ్ మూవీ వచ్చేసి అంటిమ్. సూర్యవంశి మూవీ వచ్చేసి మనకు ఇప్పుడైతే ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్లో ఉంది. అది కూడా టోటల్ 6 లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉంది. తెలుగులో చూసేవాళ్ళు తెలుగులో చూడండి, అండ్ ఇంగ్లీష్లో చూసేవాళ్ళు ఇంగ్లీష్లో చూడండి, హిందీలో ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు హిందీలో ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మనకు వచ్చేసి అంటిమ్ ద ఫైనల్ ట్రూత్ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు వచ్చేసి క్రిస్మస్ 2021కి ఆన్ G5 ప్లాట్ఫామ్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఓన్లీ హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ నో టైమ్ టు డై. రీసెంట్ టైమ్స్లో చాలామంది అయితే కామెంట్ చేశారు ఈ మూవీని డబ్బుడ్ వర్షన్ని ఎప్పుడు OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారని. ఫైనల్లీ మనకు వచ్చేసి ఈ మూవీని వచ్చేసి డిసెంబర్ 29కి వచ్చేసి ఆన్ బుక్ మై షో అండ్ ఆల్సో గూగుల్ ప్లే మూవీస్ OTT ప్లాట్ఫామ్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ నెంబర్ 11కి పోయే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్ కోసం. అలానే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ RRR. ఫ్రెండ్స్, RRR మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మనకి డిసెంబర్ 3కి అయితే రిలీజ్ చేయాల్సింది. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే మూవీ ట్రైలర్ వచ్చేసి పోస్ట్ పాండ్ అయితే చేశారు. వీళ్ళు చాలామంది అయితే ఈ మూవీ ట్రైలర్ న్యూ రిలీజ్ డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నాకు వచ్చిన సోర్స్ ప్రకారం వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి డిసెంబర్ 9కి వచ్చేసి రిలీజ్ చేస్తున్నట్టు. సో దీని గురించి మనకు వచ్చేసి 1 or 2 డేస్లో అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మీరైతే ఇప్పుడైతే డిసెంబర్ 9కి లాక్ చేసి పెట్టుకోండి డేట్. మనకు వచ్చేసి డిసెంబర్ 9కి వచ్చే అవకాశాలు అయితే 99% అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ PSPK 29th ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ బ్యానర్ వచ్చేసి SRT ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సురేందర్ రెడ్డి గారు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఈ మూవీ షూటింగ్ బిగిన్ చేయకముందే ఈ మూవీ శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి క్లోజ్ చేసుకున్నారు. జీ నెట్వర్క్స్ వారైతే ఈ మూవీ OTT అండ్ శాటిలైట్ రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన ఇన్ఫో అయితే. అండ్ ఈ మూవీస్ అంటే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి చెప్పాలంటే PSPK 27th మూవీ అండ్ PSPK 28th మూవీ, ఈ 2 మూవీస్ వచ్చేసి మనకు వచ్చేసి 2022లో అయితే రిలీజ్ అవుతాయి థియేటర్స్లో. అండ్ PSPK 29th మూవీ వచ్చేసి మనం అయితే రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు 2023లో. నెక్స్ట్ నెంబర్ 13లో అన్స్టాపబుల్. ఫ్రెండ్స్, మహేష్ బాబు గారు మీలో ఎవరు కోటీశ్వర్లు షోకి వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ స్పెషల్ షో వచ్చేసి మనకు వచ్చేసి టెలికాస్ట్ వచ్చేసి డిసెంబర్ 5th వచ్చేసి ఆన్ జెమినీ టీవీలో నైట్ పూట అయితే ప్రీమియర్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అన్స్టాపబుల్ వారు అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఇప్పటికి వచ్చేసి మనకి 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నా ఇప్పుడు వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఫ్రెండ్స్ అన్స్టాపబుల్ గురించి టుడే వచ్చేసి అన్స్టాపబుల్ న్యూ ఎపిసోడ్ని వచ్చేసి బిగిన్ చేశారు. ఈ ఎపిసోడ్లో వచ్చేసి మనకి కనపడబోతున్నారు మహేష్ బాబు గారు. సో ఈ ఎపిసోడ్ని వచ్చేసి మనం అయితే రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ మంత్ ఎండ్ లోపల వచ్చేసి ఈ ఎపిసోడ్ అయితే అవుట్ అవుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ ఫ్రెండ్స్. మనకి మహేష్ బాబు గారు అన్స్టాపబుల్ షోలో వచ్చేసి కనపడబోతున్నారు. ఈ ఎపిసోడ్ వచ్చేసి మనకి డిసెంబర్ ఎండ్ లోపల ప్రీమియర్ అయితే చేస్తారు ఆన్ ఆహా ప్లాట్ఫామ్లో.
దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.